డియర్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోని ఒక స్టేట్మెంట్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం ఇది సెలక్షన్ ప్రాసెస్ కాదు. ఇట్స్ అన్ ఎలిమినేషన్ ప్రాసెస్. అవును, మీరు విన్నది నిజమే. ఇది సెలక్షన్ ప్రాసెస్ అయితే అస్సలు కాదు. ఎంతసేపు మన ప్రభుత్వానికి మీకు ఉద్యోగం ఇవ్వద్దు అన్నదే వాళ్ళ కాన్సెప్ట్. ఓకేనా? మిగిలితే మళ్ళీ బ్యాక్‌లాగ్ పోస్ట్. మరి అలాంటప్పుడు ఇంకెంత బీస్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి? నేను మీ ఇమాజినేషన్ మాత్రమే వదిలిస్తున్నా. ఈ వీడియో 2 వర్గాల ప్రజల కోసం. అంటే ఇక్కడ మనకి 2 కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం నేను దీన్ని డిజైన్ చేశాం. సో ఫస్ట్ థింగ్ ఎవరంటే ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ అసలు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి? ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి? ఎన్ని సోర్సులు తీసుకోవాలి? అసలు ఇదంతా డిజైన్ ఎలా చేసుకోవాలి? వాళ్ళ కోసం. రెండవది ఒక్క మార్కుతో, పాయింట్ మార్క్స్‌తో డీవీ వరకెళ్ళి ఇక జాబ్ వస్తదిరా అని అనుకునే టైంలో మొత్తం అద్దాపాతాళానికి తొక్కబడిన స్టూడెంట్స్ కోసం. ఈ 2 వర్గాల కోసం నేను ఈ వీడియోని ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో మీరిప్పుడు ఏ ఎగ్జామ్ అయినా చూడండి. మీకు అంటే లాస్ట్ టైమ్ మన పోలీస్ ఎగ్జామ్ చూసుకుంటే అందులో 40+ మార్క్స్ వరకు. అఫ్‌కోర్స్ ఇప్పుడు వస్తున్న ఈ గ్రూప్స్‌లో కూడా మీకు ఇది 30-40 మార్క్స్. ఈ లెవెల్ దాకా మీకు స్కోర్ వస్తుంది. మరి అలాంటప్పుడు దీన్ని ఇంకెంత ఒక పకడ్బందీగా చదువుకోవాలి. సో అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా మనం ముందుకెళ్ళాలి? ఇవన్నీ కాంటెక్స్ట్‌లో నేను మీకోసం ఒక 6 పాయింట్స్, ఒక 6 సూత్రాలు చాలా పక్కా ప్రణాళికతో నేను దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లోకెళ్తే చూస్తారు గదా! ఏంటి ఒక వీడియో 1 అవరు, ఒక వీడియో 2 అవర్స్. మరి అంతంత సేపు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే, మరి మిగతా సబ్జెక్ట్‌లు ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? లేదంటే ఒకవేళ మీరేదన్నా లైక్ కోచింగ్ తీసుకున్నా, లేదా ఇంటి వద్దే మీరు ఆన్‌లైన్‌లో యాక్సెస్ తీసుకున్నా, మరి మిగతావి ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎంటైర్‌గా ఈ సబ్జెక్ట్‌ని ఎలా తీసుకోవాలి? ఇవన్నీ పాయింట్స్‌ని నేను ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా ఆ 6 సూత్రాలు, ఆ 6 పాయింట్స్‌ని నేనిప్పుడు మీకు డెలివర్ చేయబోతున్నా. డెలివరీ మాత్రమే కాదు. సో వాటిని నేను మీకు ప్రాక్టికల్‌గా అంటే మన క్లాస్‌లో చెప్పిన ఈ డేటాని ఎగ్జామ్‌లో ఎంత యాక్యురేట్‌గా 90% మన కరెంట్ అఫైర్స్ ఎలా యాక్యురసీ ఫాలో అయినాయి. ఓకేనా? ఆ ఫాలో ఎలా అయింది అది మొత్తం నేను మీకు చూపిస్తా. ఓకేనా? సరే, ఈ 6 సూత్రాలలో, ఈ 6 పాయింట్స్‌లో నేను మీకు చూపించే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరైనా కూడా మీకు రావాల్సిన ఫస్ట్ డౌట్, అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఒకవేళ ఇదే డాటాని మీరు గూగుల్‌ని అడిగారనుకో, మీకు ఇలా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. సరే, ఆ లిస్ట్ యాక్యురేటే కరెక్టే. మరి ఆ లిస్ట్‌ని మనం ఎలా తీసుకోవాలి? కరెంట్ అఫైర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక ఫ్లో ఫ్లోయింగ్ కాన్సెప్ట్. అంటే ఇది ఎప్పుడు కూడా మనకి ప్రవహిస్తున్న ఒక నది లాంటిది. మరి ఎలా? మరి అది ఎలా మనం గుర్తుపట్టాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జాక్ట్ కరెంట్ అఫైర్స్? కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! లైక్ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. సో ఇవన్నీ సబ్జెక్ట్స్‌లో ప్రకారంగా ప్రస్తుతం జియో పొలిటికల్ ఇష్యూ ప్రకారంగా ప్రపంచంలో ఏ మూలైనా ఎక్కడైనా కూడా ఏదో ఒక ఈవెంట్ అది మన దేశాన్ని, మన సొసైటీని, ప్రతిదాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? ఈ విషయాల్ని ఎలా ప్రపంచానికి చెప్తుంది? సో వీటన్నిటి కాన్సెప్ట్స్‌లో మనం ఈ కరెంట్ అఫైర్స్‌ని చూడాల్సి ఉంటుంది. సో అందుకే కరెంట్ ప్రస్తుతం అఫైర్స్ జరుగుతున్న ఈ విషయాలు. ఓకేనా? ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఇది. అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఏంటి అనే విషయం తెలియకుండా కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఈ డేటా చెప్తున్నా. ఓకేనా? ఇదొక ఆన్ గోయింగ్ అండ్ ఫ్లోయింగ్, ఎప్పుడు ఇది మీకు ఫ్లో అవుతూనే ఉంటది. ఇది ఏ రోజు ఆగదు. అందుకే లాస్ట్ టైమ్ మీకు ఉద్యోగం రాకపోతే ఈసారికి మీకు ఇంత డేటా పడేది దీంతోనే. ఓకేనా? సో అందుకే చెప్తారు చాలా మంది. ఎలా అంటే మీకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలా? 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ కావాలా? 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలా? అసలు కరెంట్ అఫైర్స్ ఎందుకింత కీలకం దీంట్లో? ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో యాక్చువల్‌గా మీకేంటి కరెంట్ అఫైర్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఏంటంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెగ్యులర్, కరెంట్ అండ్ ఫ్లోయింగ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్‌లో చూసుకున్నా ఇది మీకు ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటది. ఏ రోజు ఇది ఆగదు. మీ సబ్జెక్ట్స్ అన్ని ఏదో రోజు ఆగుతాయి గానీ ఇది మాత్రం ఆగదు. ఓకే. ఫస్ట్ ఇక్కడ మీకు ఈ ఫస్ట్ పాయింట్‌కి మీకేంటో అర్థమైపోయింది. మరి సెకండ్ పాయింట్, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ ఈ 2 వేరు వేరా? 2 ఒకటేనా? ఇదే డేటాని నేను గూగుల్‌లో అడిగితే నాకొక డేటా ఇచ్చింది. సరే, అది వదిలేయండి. ఇక్కడ నేనేమంటా అంటే సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ 2 వేరు వేరు. కానీ 2 ఒకటే. ఏంటి సార్ 2 వేరు వేరు అంటున్నావు, మళ్ళీ 2 ఒకటే అంటావు? అవును. ఆ 2 ఒకటే. ఎట్ ద సేమ్ టైమ్ 2 వేరు వేరు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఉందండి. ఆ సబ్జెక్ట్‌లో నేనొక టాపిక్ తీసుకున్నా. ఏంటి? హిస్టరీ. ఓకేనా? ఈ హిస్టరీలో 2026 ఫెబ్‌లో జరిగిన కొన్ని హిస్టారికల్ టాపిక్స్ నేను మాట్లాడుతున్నా. ఈ టాపిక్‌లో చూసుకుంటే ఫెబ్ 5 నుంచి ఫెబ్ 12 మధ్యలో
మనకు అప్పుడెప్పుడో 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో చౌరా చౌరీ అనే ఇన్సిడెంట్లో ఆ ఇన్సిడెంట్ మనం ఏదైతే నాన్ వైలెన్స్ అహింసాయుతంగా స్టార్ట్ చేసిన ఆ మూమెంట్ హింసాయుతంగా మారిపోయింది. ఓకేనా? సో ఇక నేను ఏం అడ్రస్ చేస్తుందంటే ఆ చౌరా చౌరీ సంఘటన. ఓకే, మరి ఇదే ఇయర్లో మనం చూసుకుంటే సరోజిని నాయుడు గారి బర్త్డే కూడా ఉంది. ఓకే, సరోజిని నాయుడు గారి బర్త్డే ఉంది. అండ్ ఇదే ఇయర్లో మనం చూసుకుంటే స్వామి దయానంద సరస్వతి, ఓకే, ఆయన బర్త్డే కూడా ఇదే ఇయర్లో ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ చూసుకుంటే మనకి Feb 12 నాడు మరి ఆయన స్టార్ట్ చేసిన ఈవెంట్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటి, దట్ ఈస్ ఆర్య సమాజ్. ఓకే, ఆర్య సమాజ్. అండ్ ఇదే మంత్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన జన్మదినం కూడా ఇదే మంత్ లో ఉంది. అండ్ ఇదే మంత్ లో మనం చూసుకుంటే Feb 18 నుంచి ఈ 23 మధ్యలో మనకి రాయల్ ఇండియన్ నేవీ, సో ఇది ఒక మూమెంట్ జరుగుతుంది 1946లో. అది ఇప్పటికి 2026కి 80 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇక్కడ చూడండి, నేను హిస్టరీ అని ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. ఈ సబ్జెక్ట్లో చౌరా చౌరీ అప్పుడెప్పుడో జరిగిపోయింది, అది స్థిరంగా అలాగే ఉంది అది సబ్జెక్ట్. బట్ ఇది ఇప్పటికీ ఏం జరిగింది అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తయింది, మరి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ప్రతిపక్షాలు కానీ మరి మిగతా వాళ్ళు కానీ ఈ సంఘటన గురించి ఎలా మాట్లాడుతున్నారు. మరి సరోజిని నాయుడు గారి బర్త్డే ఉంది మనకి. ఓకేనా? ఆ బర్త్డే మనం నేషనల్ విమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ కాంటెక్స్ట్లో ఆవిడ చరిత్రలో చేసిన కొన్ని మన దేశంలో కొన్ని సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏంటి. సో ఆవిడ చూసుకుంటే మన దేశం నుంచి, ఓకేనా, మొదటి భారతీయ మహిళగా ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. ఆవిడ రాసిన కొన్ని పుస్తకాలు కానీ, నైటింగేల్ ఆఫ్ ఇండియా అవన్నీ మనం పిలుస్తున్న బిరుదులు కానీ, సో ఆవిడ ఈ సాల్ట్ సత్యాగ్రహం దండి మార్చ్లో ఆవిడ ఒక ప్రామినెంట్ రోల్ ఏంటి కానీ, సో ఆవిడ ఎలా మనకి ఫస్ట్ లేడీ గవర్నర్గా అయింది కానీ, ఇవన్నీ విషయాలు ఆవిడ గురించి మనం మాట్లాడుకుంటాం. మన నెక్స్ట్, సో ఇక్కడ ఆర్య సమాజ్, ఓకేనా, స్వామి దయానంద సరస్వతి 202 జన్మదిన సందర్భంగా కూడా మనం ఈసారి దీన్ని మనం జరుపుకున్నట్లుగా సెలబ్రేట్ చేసుకున్నట్లుగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. మరి అదేవిధంగా రాయల్ ఇండియన్ నేవీ 80 సంవత్సరాలు పూర్తయింది. మీరు ఇదే డేటాని ఆ సబ్జెక్ట్లో చూస్తే మీకు వెరీ 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 లిమిటెడ్గా ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూఆర్ కమింగ్ టు దిస్ కరెంట్ అఫైర్స్, ఈ ఒక్క డేటానే మీకు ఎలాబరేట్గా ఇంత హైలైట్ అయిపోతుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు మొదటగా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఈ కరెంట్ అఫైర్స్ ముడితే మీకు జరిగే లాభం ఏంటో తెలుసా? అక్కడ సబ్జెక్ట్ ఓరియంటేషన్లో మీరు విన్నరు, బట్ ఇక్కడ ఆ ఒక్క డేటానే 360 డిగ్రీస్ కాదండి, 720 డిగ్రీస్. 360 డిగ్రీస్ అంటే ఇగో మీకు ఇలా కనబడుతుంది అంటే ఒక సర్కిల్. మరి 720 డిగ్రీస్ అంటే ఈ సర్కిల్ మీద మళ్ళీ మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ మీద మీకు ఇలా ఉంటుంది, మరి దాని కింద కూడా మీకు ఇలాంటి 2 రకాల సర్ఫేస్ ఉంటాయి కదా దాన్ని. ఓకేనా? సో ఇలా మొత్తంగా 720 డిగ్రీస్లా దాన్ని మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కవర్ చేస్తే మీకు జరిగే లాభం ఏంటో తెలుసా? సో గుర్తుపెట్టుకోండి, మీకు టాపర్ మార్క్స్ ఒకటి ఉంటుంది. ఆ టాపర్ మార్క్స్ నుంచి మీరు బ్యాక్కి ఒక 5 మార్కులు మీరు కిందికి వెళ్తే పాయింట్స్లో కొన్ని వందల మంది ఉంటారు. వాట్ ఐమ్ టాకింగ్ యూ, ఇస్ ఇట్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపర్ మార్క్స్ మీకు 400 మార్కులు ఎస్సే ఉందనుకోండి. ఆ 400 మార్కులకి టాపర్ మార్కులు 280 వచ్చినాయి. ఓకేనా? సెకండ్ వచ్చిన పర్సన్ మార్క్స్ 272 వచ్చినాయి. ఈ 272 నుంచి 250 మధ్యలో మీకు ఎంతమంది ఉంటారు తెలుసా? ఈ గ్యాప్లోనే ఒక 2000 మంది వరకు ఇక్కడే ఉండే ప్రాబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ ప్లేస్కి వచ్చాక మీకు 271 పాయింట్ అంటే 271 తర్వాత మీకు ఇలా ఇన్ని డెసిమల్స్లో మీ తలరాతలు చేంజ్ అయిపోతాయి. ఇదే చెప్తున్నా. అంటే మీరు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేసి చదివితే మీకు జరిగే లాభం ఏంటంటే ఎవ్వరూ చేయలేంది మీకు గుర్తుంటుంది, మీరు చేయగలరు. ఒంటి చేత్తో ఒక 2000 మందిని ఇలా పక్కకు నెట్టిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సరే, ఇది సెకండ్ ఫార్ములా. మరి మూడోది ఏంటంటే మరి స్టాటిక్ జీకే అంటే ఏంటి? సో స్టాటిక్ జీకే అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్టులలో కొన్ని మనకి ఇప్పటికీ స్థిరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా మూమెంట్ ఉంది, 1942 ఆగస్ట్ టైంలో జరిగింది. అంతే, అది ఆ టైంలో జరిగింది, దట్స్ ఇట్. అంటే ఇక్కడ మీరు స్టాటిక్లు ఏంటంటే మీకు కాన్సెప్ట్స్ ఏముండవు, ఒక టైంలో జరిగిందంటే జరిగింది అంతే. మరి దాన్ని కాన్సెప్చువల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత విషయం. మరి ఇదే స్టాటిక్ టైంలో మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇర్రెలవెన్స్ పాయింట్స్ ఉంటాయండి. ఆ ఇర్రెలవెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఓకేనా, అంతర్జాతీయ సంస్థలు, అవార్డ్ విన్నింగ్స్, అబిచువరీస్ అంటే ప్రెసెంట్ చనిపోయి న్యూస్లో ఉన్న వాళ్ళు ఎవరు. మరి ఇదే విధంగా అపాయింట్మెంట్స్,
అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే దే ఆల్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ సింగిల్ వర్డ్, ఓకేనా, సింగిల్ లైన్ ఆర్ సింగిల్ వర్డ్ ఆర్ కొన్ని కేసెస్లలో ఇవి కూడా మళ్ళీ మీకు డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లో, ఓకేనా, డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ లో మీకు ఇట్లా ఇట్లా పడతాయండి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో భాగంగా నేను ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, దాని పేరేంటి యునెస్కో, ఓకేనా. యునెస్కో ఉందండి. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చాలా ఫేమస్. అదే విధంగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ కల్చర్ నెట్వర్క్స్ గురించి కానీ, ఇదే యునెస్కో మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్ గురించి కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఇదే యునెస్కో స్టేట్మెంట్ 1 లో మనకి వరల్డ్ హెరిటేజ్ అంటే ప్రపంచ వారసత్వ సంపదలు, నెక్స్ట్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, ఓకేనా. ఇదే స్టేట్మెంట్ లో మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్, ఓకేనా. అంటే ఒక్క యునెస్కో గురించి ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అంటే ఇన్ని వచ్చినాయి, ఓకేనా, ఇన్ని వచ్చినాయి. ఈ ప్రతి సంవత్సరం మనకి కరెంట్ అఫైర్స్ లో మారిపోతుంది. ఏ కరెంట్ అఫైర్ అయితే కొంతకాలం ముందుకెళ్తుందో ఆనాడు మిగిలిపోయిన ఆ కరెంట్ అఫైర్స్ దే బికమ్ స్టాటిక్ జీకే, ఓకేనా. వీటిని మార్చలేము. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు కరెంట్ అఫైర్స్ కంటే ఇక్కడే ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు స్కోప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి దగ్గర ఈ స్టాక్ జీకేని మీరు మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మాట క్లారిటీ వినండి. ఇప్పుడు మీకు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనుకుంటే ఒక నేషనల్ పార్క్ ఉంది. అది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ అనగానే మీ అందరికి ఏమేమి గుర్తురాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరాఖండ్ అనగానే ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏంటి? జనరల్గా చాలా మంది టక్కున డెహ్రాడూన్ అంటారు. అది కాకుండా దానికి ఇంకో క్యాపిటల్ కూడా ఉంది, ఓకేనా. బరారిసన్ ఆర్ గైర్సీ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. మరి అదే ఉత్తరాఖండ్ హైకోర్టు ఎక్కడ ఉంది? మరి డెహ్రాడూన్లో ఉందా, గైర్సీలో ఉందా, ఇంకెక్కడ? ఓకే. అదే ఉత్తరాఖండ్లో సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇంకేమైనా ఉత్తరాఖండ్ నేమ్ వినగానే మీకు ఇలాంటి స్ట్రక్చర్ మొత్తం కూడా మీకు మీ మైండ్లో ఆన్ ద స్పాట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అవన్నీ అక్కడ కూడా ఫ్లక్చువేట్ అవ్వాలి. సో అలా మీరు స్టాక్ జీకేని మెయింటైన్ చేయండి. అలా చెప్పే క్లాసెస్ని మీరు కన్సిడర్ చేయండి. అంతే తప్ప నేను పేరు చెప్పదలుచుకోలేదు. చాలా మ్యాగ్జిన్స్ వస్తాయి, ఇన్ని మ్యాగ్జిన్స్ ప్రతి అస్పిరెంట్ రూమ్లో ఉంటాయి. ఏం లాభం? ఓకే, మీకు తెలిసిన డేటా దాంట్లో ఉన్నప్పుడు అది మీకు ఏం లాభం? ఓకేనా. తెలియని డేటా కోసం ట్రై చేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లోనే మనకి బ్రిక్స్ సమ్మిట్ ఉంది అనుకోండి, మరి దీంట్లోనే మనకి కాప్ సమ్మిట్ ఉంది అనుకోండి, మరి దీంట్లోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజ్ సమ్మిట్ ఉంది అనుకోండి, మరి దీంట్లోనే ఆసియాన్ సమ్మిట్ ఉంది అనుకోండి, మరి దీంట్లోనే బిమ్స్టెక్ సమ్మిట్ ఉంది అనుకోండి, ఓకేనా. మరి దీంట్లోనే బిమ్స్టెక్ సమ్మిట్, మరి దీంట్లోనే మీకు సార్క్ సమ్మిట్ ఉంది అనుకోండి, ఓకేనా. మరి దీంట్లోనే ఇలా ఎన్నో ఆర్గనైజేషన్ వాటి సమ్మిట్స్ కొన్ని ప్లేసెస్ జరుపుకుంటాయి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? లాస్ట్ టైం జరిగిన ప్లేస్ ఏంటి, ఈసారి జరుగుతున్న ప్లేస్ ఏంటి, తర్వాత జరగబోయే ప్లేస్ ఏంటి, దాంతోపాటు వాటి థీమ్స్. అవునండి, ఇలా గుర్తుపెట్టుకుంటేనే మీరు ట్యాకిల్ చేయగలరు. మీరు చూసుకుంటే ఒక ఎగ్జామ్ ముందు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుసా? మీకు మాక్సిమం కరెంట్ అఫైర్స్ అయితే 6 months వరకు సరిపోతుంది. ఇంకా నాకు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా 1 year లేదా 15 నెలల వరకు కరెంట్ అఫైర్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక థియరీ మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో అడుగుతున్న ప్రతి క్వశ్చన్స్ కూడా మీకు అలానే కనబడుతుంది. రెండవది, ప్రతిరోజు ఇలా మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే జరిగే లాభం ఏంటంటే ఇతరుల కంటే ఒక స్టెప్ మీరు ముందు ఉంటారు. అది మార్క్స్ పరంగా అయినా కూడా అండర్స్టాండింగ్ కెపాసిటీ ఈ రెండిటి పరంగా మీరు వాళ్ళకంటే ముందుంటారు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే నెక్స్ట్ మరి 4th పాయింట్, అసలు కరెంట్ అఫైర్స్ని ముందుగానే ఎట్లా పసిగట్టాలి? అసలు యాంటిసిపేషన్ మనం ఎలా చేయాలి? క్వశ్చన్ ఉందిరా, ఇది మళ్ళీ రిపీట్ అవుతుందిరా అని ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ ఏంటంటే మీరు ఎంత పెద్ద టాపర్ అయినా, మీకు ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదంటే ఎవరైతే మీకు టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ వాళ్ళు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ తో ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతారు, ఓకేనా. సేమ్ కైండ్ ఆఫ్ అస్. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు వాడుకోండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. ప్రతి సంవత్సరం నోబెల్ అవార్డ్స్ ఉన్నాయి. మరి ఇదే విధంగా మీకు రామన్ మెగస్ అవార్డ్స్ కానీ, మరి అదే విధంగా మీకు ఆస్కార్ అవార్డ్స్ కానీ, సో కొన్ని ఉంటాయి, ప్రతి సంవత్సరం రిపీట్ అవుతాయి. మరి ఇదే కండెప్లో మీకు పద్మ అవార్డ్స్ కానీ, ఓకేనా. ఇదంతా కూడా ఎప్పుడు మీకు కనిపిస్తున్న మీ కళ్ళ ముందు కదలాడుతున్న కొన్ని క్వశ్చన్స్. అరే విటమిన్ మీద ప్రతిసారి క్వశ్చన్ వస్తుందిరా, విటమిన్స్ మీద ప్రతిసారి క్వశ్చన్స్ వస్తుందా, వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా వీటి మీద ప్రతిసారి క్వశ్చన్స్ వస్తాయిరా. సో ఇప్పుడు వైరస్ అనే టాపిక్ వచ్చింది. వైరస్ టాపిక్స్ లో మనకి చాలా వైరస్ డిసీజెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉన్న యాక్టివ్ మోడల్ ఉందంటే దట్ ఈస్
హెచ్పివి వైరస్ వ్యాక్సిన్స్. ఓకేనా? హెచ్పివి వైరస్ వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇది సర్వికల్ క్యాన్సర్ గురించి ఇస్తున్నారు. ఓకేనా? ఎవరి కోసం ఇస్తున్నారు? 14 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలందరికీ దీన్ని ఇస్తున్నారు. ఓకేనా? మరి ఈ వ్యాధి ఎవరెవరికి వస్తుంది? అసలు ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ వ్యాధి? మరి ఇదే లాస్ట్ మంత్ లో చూసుకుంటే నిఫా వైరస్ కూడా మనకి న్యూస్ లోకి వచ్చింది. మరి నిఫా వైరస్ ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ డిసీజ్? ఫస్ట్ టైం దాన్ని ఎక్కడ కనిపెట్టారు? మరి దానికి ఏమైనా క్యూర్ ఉందా? అర్థమవుతుందా? కొన్ని మీరు ప్రతిసారి పసిగట్టగలుగుతారండి. ఆ పసిగట్టగలిగేవి ఒక పేజ్ తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఆ ఏరియాస్ మొత్తం నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు ఎగ్జామ్ ఉందనంగా మీరు ఆ ఏరియాస్ అన్ని కవర్ చేసిర్రా లేదా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సెట్. ఓకేనా? సరే నెక్స్ట్ నా ఫిఫ్త్ థింగ్ ఏంటంటే పీవైక్యూస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? చూడండి, మీరు ఎంత చదివినా కూడా ఇక్కడ నేను చెప్తున్నా టెస్ట్ సిరీస్ లేని సందర్భంలో మీరు ఏం చేస్తారంటే గత ప్రశ్నలు, ఓకేనా, గత ప్రశ్న పేపర్లను మీరు ఖచ్చితంగా కలిగి ఉండండి. ఓకేనా? గత ప్రశ్న పేపర్లు అంటే ఇక్కడ మీకు పోలీస్ కాంటెక్స్ట్ లో పేపర్ తీసుకోండి, గ్రూప్స్ కాన్సెప్ట్ లో పేపర్ తీసుకోండి. గ్రూప్స్ కాన్సెప్ట్ లో ఏపీ పిఎస్సిని కన్సిడర్ చేయండి, టీజీ పిఎస్సిని కన్సిడర్ చేయండి, తమిళనాడు పిఎస్సిని కన్సిడర్ చేయండి, గుజరాత్ పిఎస్సిని కన్సిడర్ చేయండి, రకరకాల పిఎస్సిని ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి. అదేవిధంగా ఎఫ్బిఓ గురించి కానీ, అదేవిధంగా యూపీఎస్సి ప్యాటర్న్ కానీ, ఇదే విధంగా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఇలా రకరకాల పేపర్లు, అలా ఉన్న ప్రతి పేపర్ని మీరు తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు మనకి హిస్టరీలో మొఘల్స్ అనే టాపిక్ ఇంపార్టెంటే. అదేవిధంగా ద అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ లేదా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ల రాక కానీ, కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, సో అదేవిధంగా ద రెవెన్యూ సిస్టమ్ ఆఫ్ బ్రిటిష్. మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఎక్కడికైనా హిస్టరీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ చాప్టర్స్ కనబడతాయి. మరి వాటి మీద క్వశ్చన్స్ పడతాయి కదా. మీకు జమ్మూ కాశ్మీర్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అయినాయి, మధ్యప్రదేశ్లో ఎలా ఫ్రేమ్ అయినాయి, తెలంగాణలో ఎలా ఫ్రేమ్ అయినాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి, తమిళనాడులో ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి చూసుకోండి. మరి అంత టైం మీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ పూర్తిగా అయిపోతుందో మీ ఆకలి ఎలా ఉండదు. చూడండి, ఈ ఫీల్డ్లోకి రావడం అంటేనే కంఫర్ట్ జోన్ని వదిలేసుకొని వస్తున్నారని అర్థం. ఓకేనా? 100లో మీలాంటి వాళ్ళు 1% లోపల మాత్రమే ఉంటారు. మరి 1% లోపల మాత్రమే ఉన్న మీరు ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి? 24/7 మీలో ఆ ఆకలి అలానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని రకాల పీవైక్యూస్ని మీరు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఒక రెండు ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన. నా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక క్వశ్చన్ అండి, ఏపీఎస్సీ ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఒకటి. సరే, క్యోటో ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఇదొక పీవైక్యూ. యాక్చువల్ ఆన్సర్ నాకు 2005 అండి. ఓకేనా? బట్ ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో ఆమోదించబడిందంటే అసలు క్యోటో ప్రోటోకాల్ కి సంబంధించి ఇటు ఫార్వర్డ్ అటు బ్యాక్వర్డ్ లింకేజెస్ లో మీరు దీన్ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అసలు క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి ఎలా వచ్చింది? ఇది 1997లో ఇది కాప్ 3 సమ్మిట్ వచ్చింది. మరి కాప్ అంటే ఏంటి? ఈ కాప్ దేని కింద రన్ అవుతుంది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ కింద రన్ అవుతుంది. మరి ఇదేంటి? అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? మరి క్యోటో ప్రోటోకాల్ మనకి ఏం చెప్తుంది? అసలు ఇది ఏం చెప్తుంది? ఇక్కడ చూసుకోండి, మీకు CO2, N2O, CH4, HFC, TFC, SF6 ఇలా కొన్ని మీకు కనబడుతున్నాయి. అవన్నీ దే ఆర్ కాలింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, హరిత ఉద్గారాలు. ఓకేనా? ఆ హరిత ఉద్గారాల గురించి తీసుకొచ్చిందే దిస్ క్యోటో ప్రోటోకాల్. ఓకేనా? గ్రీన్ హౌస్ గ్యాస్ గురించి ఇది రావడం జరిగింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి ఇది మనకి రావడం జరిగింది. జనరల్ గా దీన్ని ఎప్పుడు మనం 1997 తీసుకొస్తే 2005 వరకు ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయింది? ఓకేనా? ఎప్పుడైనా మనం తీసుకొచ్చిన వెంటనే అది ఆమోదించబడుతుంది చాలా వెరీ రేర్ కండిషన్స్ లో. ఆమోదించబడాలంటే సభ్య దేశాలు మొత్తం కూడా దాన్ని రాటిఫై చేయాలి, అంటే దాన్ని ఓకే చేయాలి. సో 55% ఆఫ్ ది నేషన్స్ దీన్ని ఓకే చేయడానికి వాళ్ళకి అంత టైం పట్టింది. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం ఎలా చూసుకోవాలి తెలుసా? ఇప్పుడు మీరు గ్రూప్స్ కాన్సెప్ట్ లో వెళ్తున్నారు అంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ని కొన్ని మీరు దీనికి మీరు అఫిలియేటివ్ గా చూసుకోవాలండి. చూసుకుంటే ఇక్కడ మీకు ఎలా కనబడుతుంది అంటే అసలు ఆ కాప్ సమ్మిట్ లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా అనౌన్స్ చేసిన గ్యాసెస్ ఏంటి? మీ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ దగ్గర మీకు సింపుల్ గా దాన్ని ఇంకొక నేమ్ ఏదో కన్ఫ్యూజ్ చేసి మీకు ఇచ్చేస్తాడు. నెక్స్ట్ పర్ఫ్లోరోక్లోరైడ్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మరి కొత్తగా చేర్చబడింది. అండ్ వీటితో పాటు వాటర్ వేపర్ కానీ, ఓజోన్ కానీ ఇవన్నీ దాంట్లో మనకు ఉన్నాయి కదా. వీటన్నిటిని నోట్ చేసుకోండి ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ లో. అండ్ ఇప్పుడు మనకి క్యోటో ప్రోటోకాల్ వచ్చింది కాబట్టి సో సేమ్ కైండ్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఇంకేమైనా అడిగారా? మాంట్రియల్ ప్రోటోకాల్, ప్యారిస్ కన్వెన్షన్, రియో ఎర్త్ సమ్మిట్,
మరి అదే విధంగా చూసుకుంటే కిగాలి అమెండ్మెంట్, సో రామ్సర్ కన్వెన్షన్, బయాలజికల్ డైవర్సిటీ కన్వెన్షన్, కార్టజెనా కన్వెన్షన్, నగోయో ప్రోటోకాల్, సైటిస్, సో బేసిల్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్, మినిమటా కన్వెన్షన్. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక్క క్వశ్చన్ని బేస్ చేసుకొని ఇదంతా డేటా సేకరించాలి. ఓకేనా? అంటే ఈ జోన్‌లో క్వశ్చన్ పడుతుంది అనే విషయం మీకు అర్థమైంది ఇప్పుడు. దాని ప్రకారంగా మీ ప్లాన్ మరి అదే జోన్‌లో ఇంకేమైనా కన్వెన్షన్స్ ఉన్నాయా? ఇంకేమైనా ప్రోటోకాల్స్ ఉన్నాయా? ఇంకేమైనా సమ్మిట్స్ ఉన్నాయా? మరి ఏ సమ్మిట్‌లో ఏం మాట్లాడారు? ఓకేనా? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏమొస్తుంది? మరి అప్పుడప్పుడు మీరు పేపర్ చూసుకుంటే ఇగో ఇలాంటి థింగ్స్ కూడా వస్తాయి పేపర్‌లో. చూడండి మళ్ళీ అవే సేమ్ ఇగో ఇక్కడ చూసుకుంటే ఎంఏబి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇక్కడ చూసుకుంటే సైటిస్, ఓకే ఇక్కడ చూసుకుంటే రామ్సస్, బాన్ కన్వెన్షన్, మాంట్రల్ ప్రోటోకాల్, బేసల్ కన్వెన్షన్, సిబిడి చూడండి మనకి కన్వెన్షన్ బయాలజికల్ డైవర్సిటీ, యుఎన్ఎఫ్సిసి ఇప్పుడు మాట్లాడాం కదా యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇక స్టాక్హోమ్ కన్వెన్షన్. చూడండి ఇవన్నీ కూడా అవే. మరి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా మీకోసం. కింది వాటిలో సంతాలీ భాష ప్రధానంగా ఎక్కడ మాట్లాడతారు? ఇప్పుడు సంతాలి మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఓకేనా? ఎందుకు ఉంది? ఈ సంతాలీ భాషకి సంబంధించిన వాటి యొక్క లిపి, ఆ లిపి ఆవిర్భవమై 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకుంది. మరి ఆ లిపి పేరు ఏంటి మనకి? ఓల్ చిక్కీ లిపి. ఓకేనా? ఈ ఓల్ చిక్కీ లిపిని తీసుకొచ్చింది ఎవరప్పుడు? 1925లో రఘునాథ ముర్ము అనే ఒక పర్సన్ తీసుకొచ్చిండు. మరి ముర్ము అనే పేరు మనకి ద్రౌపది ముర్ము కానీ ఇంతకుముందు క్యాగ్గా పనిచేస్తున్న గిరీష్ చంద్ర ముర్ము కానీ వీళ్ళందరికీ ఈ పేర్లు ఉన్నాయి కదా. మరి ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో డిసెమినేట్ అయిపోయి ఉన్నారు చూసుకుంటే జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ కూడా వచ్చింది ఇక్కడ మనకి. మరి బంగ్లాదేశ్ లో ఉంటారా? ఇప్పుడు చూసుకుంటే మీరు చూడండి ఒడిషా ఈ ప్లేస్ లో ఉంది. మరి దీని మీద చూసుకుంటే మీకు జార్ఖండ్, దీని మీద చూసుకుంటే బీహార్, ఇక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్. మరి వెస్ట్ బెంగాల్ అనుకుని ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మనకి ఏముంది? బంగ్లాదేశ్ ఉంది. ఈ బీహార్ మీద చూసుకుంటే మనకి ఏముంది? నేపాల్ ఉంది. ఇక్కడ బ్రతికిన వారు ఇక్కడికి వెళ్ళలేరా? ఇక్కడ బతికిన వారు ఇక్కడికి వెళ్ళలేరా? సో ఇవన్నీ ఏంటంటే అనాలిసిస్ అండి. చదివితే ఉద్యోగాలు రావు ఈ రోజుల్లో, ఇలా చదివితే ఉద్యోగాలు వస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్ కూడా ఆ జోన్లో మనకు కనబడుతుంది. కింద ఏ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు అంటే మీకు బంగ్లాదేశ్ కూడా రైట్ అయింది. సో చాలా మంది అనుకుంటారు రే మన దేశం చెందిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారా? చాలా మంది స్ట్రక్ అయిపోతారు. ఇది గత పీవైక్యూస్ నుంచి మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటంటే ఇవి మాత్రమే మీరు నేర్చుకోవాలి గత పీవైక్యూస్ నుంచి. మీకు పీవైక్యూస్ ఏం చెప్తుందంటే మీలో ఒక జాగ్రత్తని, ఒక కేర్ని, ఒక రెస్పాన్సిబిలిటీని, ఒక రకమైన ఫియర్ని జనరేట్ చేస్తున్నాయి. ఇలా నేర్చుకోండి. అలా మీరు టెస్ట్ సిరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇక మీదట అడిగితే ఇంకెలా ఉండబోతవి. అర్థమవుతుందా? ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. ఇక నెక్స్ట్ చివరగా 6th పాయింట్, ఆ 6 సూత్రం ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ గా అడిగిన క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి ఇది వెరీ రీసెంట్ గా మనం జరిగిన ఫారెస్ట్ బీట్ అనుకుంటా. సో ఇలాంటి పేపర్స్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. బట్ చెప్తే ఇంకా వీడియో ల్యాగ్ అయిపోతుంది కాబట్టి మీకు ఏం చేసేస్తున్నా. ఇక్కడ చూడండి కార్బన్ ఫుట్ ప్రింట్. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? నేను చెప్పలేదా ఏంటి? ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ విచ్ వాస్ డన్ బై హ్యూమన్స్. ఓకేనా? హ్యూమన్స్ మన యాక్టివిటీ వల్ల రిలీజ్ అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇక్కడ చూడండి పర్యావరణ కాలుష్యానికి ఎక్కువ ఏ రంగం? పరిశ్రమలు దానికి కారణమవుతున్నాయి. కింది వాటిలో కాలుష్యానికి కారణమవుతున్న వాయువు ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. ఓకే, ఆక్సిజన్ కాదు, నైట్రోజన్ కాదు, హీలియం కూడా కాదు. మరి నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడినాం కదా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, ఓకే, ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీన్ని మనం ఏమంటున్నాం? రియో సమ్మిట్. ఓకేనా? లేదా దీన్ని మనం ఏమంటున్నాం? ధరిత్రి సమ్మిట్ అంటున్నాం. ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. రియో అంటే ఇట్ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాస్ బీయింగ్ యాజ్ అ క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. మరి అక్కడ జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, బయోడైవర్సిటీ గురించి కానీ, సో ఇలా మనకి చాలా విషయాలు ఈ ప్లేస్ లో మనకు రావడం జరిగింది. మరి అవన్నీ విషయాలు ఓకే. మరి అదే విధంగా ఇక్కడ ఈ క్వశ్చన్ చాలాసార్లు చెప్పిన చూసుకోండి. నరేంద్ర మోదీ గారికి అవార్డ్స్ ఏమేమి వచ్చినాయి, ఆయనకి 2025 వచ్చిన అవార్డ్స్ ఏంటి, 2026లో వచ్చిన అవార్డ్స్ ఏంటి, వీటి చూసుకోండి మన క్లాస్లో చెప్పా కదా. అదే క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది మకారియస్ ఇది ఎవరు ఇచ్చారు? సైప్రస్ ఇచ్చింది. మరి చివరిగా చూసుకుంటే మనకి వచ్చిన అవార్డు ఏంటి? ఇజ్రాయెల్ పార్లమెంటరీ హానర్ ఇచ్చింది 2026లో. ఇక తర్వాత నుంచి ఇంకేం రాలేదు మనకి. ఓకేనా? మరి ఇక్కడ చూసుకుంటే 2015 ఐక్యరాజ్య సమితిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. మరి అవన్నీ 17 ఉంటాయి మనకి. ఓకేనా? ఇక వీళ్ళు వింగ్ కమాండర్ వేమికా సింగ్, మనకి కురేషి గారు, అదేవిధంగా శుభాంశు శుక్లా. సో మనకి బ్రంట్లాండ్ కమిషన్ 1987లో సో అవర్ కామన్ ఫ్యూచర్ అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన క్వశ్చన్. సో స్టాక్హోమ్ కన్వెన్షన్, మ్యాంట్రల్, చూడండి ఇక్కడ మీరే చూడండి ఇక్కడ మ్యాంట్రల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, స్టాక్హోమ్ కన్వెన్షన్. చూసుకుంటే మ్యాంట్రల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 1987లో. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చింది? 1997లో. ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది? 2015. మనకి స్టాక్హోమ్ కన్వెన్షన్ 2 సార్లు ఉంటుంది. 1972లో ఉంటుంది, తర్వాత 2001లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నాకేంటి ఇక్కడ ఓజోన్ పొరకు సంబంధించి దట్ ఈస్
డిస్కస్డ్ బై మ్యాంట్రల్ ప్రోటోకాల్. అది ఎక్కడుంది? కెనడాలో ఉంది. చూడండి, ఇవన్నీ మన క్లాస్లో చెప్పినవే. ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇక చూడండి, కావాలంటే ఇక్కడ నేను మీకు కొన్ని ఇమేజెస్ కూడా పెట్టినాం మన క్లాస్ జరిగినప్పుడు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, నియర్లీ 1 hour 22 minutes నేను జైనిజం కాన్సెప్ట్ చెప్పిన, 2.5 గంటలు బుద్ధిజం కాన్సెప్ట్ చెప్పిన. ఎందుకు హిస్టరీలోకి చొచ్చుకొని వెళ్ళడం జరిగింది? ఎందుకంటే ఆ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి. ఒక్క పాయింట్ కూడా మీకు కవర్ అవ్వకుండా, ఇటు కరెంట్ అఫైర్స్, ఇటు స్టాటిక్ జీకే, దాంతోపాటు సబ్జెక్ట్, ఈ మూడు చెప్పడం జరిగింది. చూసుకుంటే 24 తీర్థంకరుడు, 24వ తీర్థంకరు ఎవరు? తర్వాత మనకి అలెగ్జాండర్ వచ్చిన ఆ మార్గం ఏంటి? ఖైబర్ కనుమ. 24 తీర్థంకరు వర్ధమాన మహావీరుడు, శాతవాహన రాజభాష ఏంటి? ప్రాకృతం. సో అదేవిధంగా రాజతరంగిని ఎవరు రాశారు? ఇవన్నీ క్వశ్చన్స్ అండి. చూడండి, ఇక్కడ చూసుకుంటే మనకి మీకు మినరల్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు చూడండి, ఇనుము చూసుకుంటే మరి బాక్సైట్ అల్యూమినియంది, మరి ఇనుము హెమటైట్ది, మరి ఇక్కడ లెడ్ గెలినా, ఓకే. మరి అదేవిధంగా రాగి క్యూప్రైట్ కానీ, సో మనకి చాలా అజిటైట్ కానీ చాలా మనకు ఉంటాయి అన్నట్లుగా, ఓకేనా. సో ఇక్కడ సిన్నబార్ దేనికి సంబంధించింది? ఇది పాదరసం అంటే మెర్క్యూరీ. మరి పాదరసం పేరు విధంగా మీకు అందరికి ఏం గుర్తు రావాలి? మినమట్టా డిసీజెస్, ఓకేనా. మినిమట్టా వ్యాధి గుర్తు రావాలి, ఓకేనా. సో మినిమట్టా వ్యాధి, దీన్ని మనం ఎప్పుడు చూసుకున్నాం? 1950s జపాన్ లో చూసుకుందాం. దీని మీద మనకు కన్వెన్షన్ జరిగింది 2013లో, మినిమట్టా కన్వెన్షన్. ఇది దేనికి సంబంధించిన వ్యాధి? ఇది నాడీ వ్యవస్థను కంప్లీట్ గా డిగ్రేడ్ చేసే ఒక వ్యాధి. చూడండి, ఇవన్నీ మీ కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు. దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రకమైన శిలలతో కూడి ఉంది? బసాల్ట్ శిలలు. సో దక్షిణ భారతదేశం ఎత్తైన శిఖరం ఏంటి? దొడబెట్ట, ఆనైముడి, మహేంద్రగిరి, నల్లమల కొండలు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు మన క్లాస్లో డైరెక్ట్ గా డెలివరీ చేసిన క్వశ్చన్స్. ఇవన్నీ నోటి మాటతో మీకు పదే చెప్పడంతో తీసుకొచ్చుకున్న క్వశ్చన్స్. ఇక చివరగా అసలు రోహిత్ అకాడమీ కరెంట్ అఫైర్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? అసలు ఈ జెస్టేషన్ పీరియడ్ లో మనం ఏం చేయాలి? మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? చూడండి, అందరిలాగా గంటల కొద్ది క్లాస్ ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ క్లాసెస్ నాది. నేను మాత్రమే వాటిని 720 degrees లో అనాలిసిస్ చేసి మీ ముందుకు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు మీరు మార్కులు చూస్తున్నట్లు గంటలు క్లాస్ నేను చెప్పానండి. నేను చెప్పే క్లాస్ మాక్సిమం ఇది మీకు 30 minutes ఉంటుంది. ఎలా అంటే ఒక రోజుకి మనం 5 to 7 కరెంట్ అఫైర్స్. అది కూడా నేను ఇక్కడ ఏమంటున్నా, నేను ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ అంటే నేను డైలీ కరెంట్ అఫైర్స్ అనట్లేదు. ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ లో పడబోయే కరెంట్ అఫైర్స్. అవి మీకెలా తెలుసు అంటే, నేను 2000 నుంచి ఇప్పటికి వచ్చిన ప్రతి పేపర్ని అనాలిసిస్ చేసి ఏ టైంలో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించిన డేటా ఏంటి, అవన్నిటిని చాలా డీటెయిల్గా తీసుకొచ్చి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలా ఒక రోజుకి మీరు 5 to 7 కరెంట్ అఫైర్స్ అనుకుంటే, మీరు యాన్ అండ్ యావరేజ్గా 6 కరెంట్ అఫైర్లు అనుకోండి. ఒక రోజుకి 6 కరెంట్ అఫైర్లు 30 నిమిషాల్లో మీరు నేర్చుకున్నప్పుడు యు ఆర్ నాట్ ఇన్ దిస్ బాక్స్, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్. మరి ఇలా 30 రోజులకు చూసుకుంటే మీకు ఒక నెలకి 180 కరెంట్ అఫైర్లు. మరి ఇదే మీరు 12 నెలలకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 2000కు పైగా కరెంట్ అఫైర్స్. ఇవి కరెంట్ అఫైర్స్ అని ఎవరు చెప్పారు? ఈ కరెంట్ అఫైర్స్ లో మీకు సబ్జెక్టు దాగి ఉంది, ఈ కరెంట్ అఫైర్స్ లో మీకు జీకే దాగి ఉంది, అదేవిధంగా ఇది మీకు కరెంట్ అఫైర్స్ లో ఉంది. కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ మీకు 30 minutes లా కాకుండా 1 hourకి వెళ్తాయి, 2 hours వెళ్తాయి. ఎందుకంటే ఆ టాపిక్ డిమాండ్ అలాంటిది కాబట్టి, ఓకేనా. సో ఇంత డీటెయిల్గా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంకెంతలా నేర్చుకోవాలో మీ ఇమాజినేషన్ వదిలిస్తున్నా. అండ్ కింద ప్రతి డేటా కూడా మనం 2 లాంగ్వేజ్ చెప్తామండి. ఇప్పుడు చూడండి, చూసుకుంటే ఇక్కడ మీకు చూడండి, ప్రతిదీ మీకు 2 లాంగ్వేజ్ ఉంది కదా. ఇప్పటివరకు నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి మీకు 2 లాంగ్వేజ్. ఇలానే మన ప్రతి కరెంట్ అఫైర్ కూడా మీకు 2 భాషలలో అవైలబుల్ ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇక్కడ ఇమేజెస్ ని రియల్ టైం విజువలైజేషన్, మీకు జాగ్రఫికల్ టాపిక్స్ వచ్చినా ఇంకేదో వచ్చినా కూడా గూగుల్ ఎర్త్ అండ్ ఏఐని వాడుతూ మీకు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసే బాధ్యత మాది. ఓకే, ఇక రిలాక్స్ గా ఎక్కడైనా కూర్చోండి, ఏ ప్లేస్ లో అయినా ఉండండి, ఎలా అయినా ఉండండి. మన మంత్లీ మ్యాగజైన్స్ మిమ్మల్ని చేరుతాయి, ఓకేనా. ఆ మంత్లీ మ్యాగజైన్సే మీ నోట్స్, ఓకే. సో అలా తర్వాత ప్రతి కరెంట్ అఫైర్స్ లో పీవైక్యూస్ ని అడ్రస్ చేయడం ఇది మా స్పెషాలిటీ. ఓకే, పలానా కరెంట్ అఫైర్ చెప్పినప్పుడు ఈ టాపిక్ ఇంతకుముందు ఇలా అడిగారు, ఇప్పుడు ఇలా అడుగుతున్నారు, ఇక మీదట ఇలా అడగబోతారు. ఇలా చెప్పే క్లాస్ దిస్ ద వన్ అండ్ ఓన్లీ క్లాస్, ఇట్ ఇస్ అవర్స్, అది మాది అని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఓకేనా. ఇది గైస్ మొత్తంగా ఈ వీడియో చేయడానికి మా ఇంటెన్షన్. ఎవరైతే ఇక్కడ వరకు వచ్చారో డెఫినెట్గా మీ అమూల్యమైన కామెంట్ని కింద మన కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ని, మీకున్న కొన్ని సజెషన్స్ని కింద తప్పకుండా తెలపగలరు. అండ్ వీడియోని మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకెవరికైతే ఇప్పటికీ ప్రాపర్ గైడెన్స్ లేదో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. దిస్ ఇస్ యువర్ షాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మనం కలుసుకుందాం. ఓకేనా?